హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పీతల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకుని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పీతల ఫ్రై. చాలా ఈజీ కూడా అండి ఫ్రైని ప్రిపేర్ చేయడం. రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉండి ఈ పీతల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ముందుగా పీతల్ని ఇలా నీట్గా కడిగేసుకోవాలండి. నేను మీడియం సైజ్ పీతలు తీసుకుంటున్నాను కాబట్టి వీటిని కట్ చేయకుండా తీసుకుంటున్నాను. మీరు పెద్ద పీతలు తీసుకుంటే వాటిని మిడిల్లోకి కట్ చేసేసుకుని ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని నేనైతే అవతార్ పీతలు అంటాను. ఎందుకంటే అవతార్ సినిమాలో బొమ్మల్లాగా వీటికి కూడా కలర్స్ ఉంటాయండి. ఇప్పుడు దీనిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ పీతల ఫ్రైలోకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకుని యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే పీతల ఫ్రై అయిపోయాక దాని నుంచి వచ్చే ఆయిల్ని కూడా సెపరేట్ చేసేసుకుని మీరు తినొచ్చండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. తక్కువ గుజ్జు చేసుకుంటేనే పీతల ఫ్రై టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ వేసుకోవడం వల్ల అంత టేస్టీగా అనిపించదు. ఈ ఉల్లిపాయ గుజ్జుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ గుజ్జు ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మసాలాను తీసుకుందాము. నేను కొద్దిగా మిరియాలు, 2 లవంగ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకున్నానండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను అలాగా వీటిని మిక్సీ పడుతున్నాను కాబట్టి ఈ మసాలాలన్నింటినీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా నలగాలి అంటే ఇలా టమాటా గుజ్జు వేసిన తర్వాతే బాగా నలుగుతాయండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్న ఉల్లిపాయ గుజ్జుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయితేనే మనకి పీతల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి మనం ఈ గ్రేవీని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ గుజ్జు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ మసాలా పేస్ట్ ఉల్లిపాయ గుజ్జు బాగా వేగి దీని నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రైలోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కాస్త కారాన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి ఈ కర్రీ అనేది టేస్టీగా అనిపిస్తుందండి. ఇలా దీని నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన అవతార్ పీతల్ని యాడ్ చేసేసుకోవాలండి. పీతల్ని నీట్గా ఒక 5-6 సార్లు కడుక్కుని పక్కన ఉంచుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకుని ఈ పేస్ట్లో బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పీతల్లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అవుతుంది. ఇలా పీతల్లోంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని అలా ఉంచేసేయండి. అప్పుడు మనకి పీతలకి ఉప్పు కారం పట్టి పీతలు ఇలా లో ఫ్లేమ్ మీద బాగా కుక్ అవుతాయండి. పీతల నుంచి ఇలా వాటర్ సెపరేట్ అయింది కదా, ఈ వాటర్లోనే మనకి పీతలు వేగిపోతాయండి. ఈ పీతల్ని ఇలా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎర్రగా ఉన్న పీతలు పైన పెచ్చు కాస్త దలసరిగా ఉంటుంది కాబట్టి వాటిని ఫ్రై చేసుకుంటే లోపలికి ఉప్పు కారం వెళ్లకుండా అంత టేస్టీగా అనిపించదండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేసుకుని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇంకా కాస్త పడతాయి అనిపించింది, కొద్దిగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేసి మరి కాస్తసేపు మగ్గనివ్వండి. బాగా వేగితేనే ఈ పీతలు టేస్ట్ బాగుంటాయండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా,
అప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఇలా పీతల ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ప్రీవియస్ వీడియోలో పీతల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించాను, చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.